దీనిపై అధికారులు మంత్రులు కమిటీని నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ కు ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే బాంగ్ లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల అమలు తీరుపైన చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా, విజయోత్సవాల నిర్వహణకు కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరి రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం మొదలు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం కొనసాగనుంది. అయితే కొత్తగా 10 బాధ్యతలు స్వీకరించిన మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సమావేశం అయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనుంది. వానాకాల పంటలకు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే 8,284 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరిగింది. అయితే రేపటితో ఈ యొక్క రైతు ఖాతాల్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 9,000 ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో అయితే చర్చ జరగనుంది. ప్రధానంగా ఏపీ తలపెట్టిన గోదావరి నది పైన బల్కచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.